హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వంత్ దొంగల. ఈరోజు వీడియో వచ్చి ఫాగ్ లైట్స్ ఇంకా ఎల్ఈడి లైట్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను నా బైక్ నేను. ఎందుకంటే మనం లాంగ్ వెళ్ళినప్పుడు నా బైక్ లైటింగ్ అనేది సరిపోవట్లేదు. మనం ఎక్కడ లాంగ్ వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం కదా, అప్పుడు ఎక్కువగా చీకటిగా అయితే ఉంటుంది. సింగిల్ బల్బ్తో లైటింగ్ అనేది సరిపోవట్లేదు. అందుకే నేను మీకు ఎలక్ట్రాన్ టర్బో నుంచి కొన్ని ఫాగ్ లైట్స్, ఇంకా బైక్ నాకు హ్యాలోజన్ బల్బే వచ్చింది కొన్నప్పుడు, దాన్ని నేను ఇప్పుడు ఎల్ఈడికి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. అది ఇప్పుడు ప్రొడక్ట్స్ చూపిస్తాను నేను మీకు, ఎలా ఫిక్స్ చేసుకోవాలో కూడా మెకానిక్ దగ్గర చూపిస్తాను. ఇవే ఆ ప్రొడక్ట్స్ వచ్చేసి ఎలక్ట్రాన్ టర్బోనేమో ఈ ఫాగ్ లైట్స్ 2 బల్బ్స్ ఉంటాయి ఇందులో. ఇదేమో ఎల్ఈడి హెడ్ లైట్ 1 year వారంటీ ఉంటుంది. ఇవి వచ్చి 3 months వారంటీ ఉంటాయి, ఇంకా వాటర్ ప్రూఫ్. ఇవి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఆ ఫాగ్ లైట్స్ కావాల్సిన క్లాంప్స్ ఇంకా బోల్ట్స్ అవి ఉంటాయి ఫిక్స్ చేసుకోవడానికి మనకి. ఇంకా ఫాగ్ లైట్స్ చూస్తే మనకి ఇలా ఉండిద్ది. ఇవి 2 కలర్స్ అయితే వస్తాయి ఆన్ చేసినప్పుడు, ఎల్లో ఒకటి ఇంకా వైట్ ఒకటి. ఎల్లోనేమో ఫాగ్లో వెళ్ళినప్పుడు, వైట్ ఏమో మనకి డిస్టెన్స్ కనపడడానికి లాంగ్ వైట్ది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇదంతా మెటల్ ఇది, ఇంకా బ్రాండింగ్ ఇచ్చాడు ఇక్కడ ఎలక్ట్రాన్ టర్బో అని. బ్యాక్ సైడ్ బల్బ్ హీట్ అవ్వకుండా ఎక్కువ ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇంకా వీటి కోసం అని చెప్పి ఎక్స్ట్రా స్విచ్ ఇచ్చాడు హై బీమ్ అండ్ లో బీమ్కి. ఇంకా 2 క్లాంప్స్ ఉంటాయి ఈ బాక్స్లో. ప్రొడక్ట్ వీడియో లాస్ట్లో విజిబిలిటీ ఎలా ఉందో నైట్ టైం కూడా టెస్ట్ చేద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. మట్టిగా అదే పెట్లు కానీ అసలు ఎక్కడ పెడతాను ఊరికెక్కడ తెచ్చుతో ఎక్కడ సంవత్సరంలోకి కావాలని డబ్బులు రావాలంటే సంవత్సరంలోనే 1000 సబ్స్క్రైబర్లు అవ్వాలి, 4-5 గంటలు అవ్వాలి. అవును, తెగ సంపాదిస్తున్నారు. మా వాడికి 4,50,000 వస్తాయంట. ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా వస్తాయి మళ్ళీ 5,000 మంది. మీరు బైక్కి ఏ ఎలక్ట్రిక్ వర్క్ చేయించినా కానీ ప్రాపర్ మెకానిక్ దగ్గరికి అయితే తీసుకెళ్ళండి బైక్ని. అతనికి BS6 గురించి క్లారిటీగా తెలిసి ఉండాలి. ఇంకా వెహికల్ ఎక్కడ షార్టేజ్ అవ్వకుండా వైరింగ్ అన్నీ మనకి ఎలక్ట్రిక్ టేప్స్ ఉంటాయి కదా, వాటితో అయితే ఎక్కడికక్కడ కట్ చేసిన చాట మళ్ళీ టేప్స్ అయితే వేసేయండి నీట్గా. ఇంకా ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కూడా పెట్టించుకోండి, హెడ్ లైట్కి ఒకటి, ఫాగ్ లైట్స్కి సపరేట్గా. ఇప్పుడు మీకు ప్రైస్ చెప్తాను. ఎలక్ట్రాన్ ఫాగ్ లైట్స్ వచ్చి నాకు అమెజాన్లో 950 రూపీస్ అయితే పడింది. నేను బయట ఎల్ఈడి లైట్ తీసుకున్నాను హెడ్ లైట్ది సపరేట్గా, అదైతే 800 అయితే అయింది. మీరు ఆన్లైన్లో కావాలంటే HJJ ఫాగ్ లైట్స్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు, లేకపోతే ఎలక్ట్రాన్ టర్బో అయినా తీసుకోవచ్చు. బైక్కి ఫాగ్ లైట్స్ అయితే ఫిక్స్ చేస్తారు గైస్. ఇప్పుడైతే నైట్ ఆల్మోస్ట్ 11 అయింది. నేను ఖాళీ ఓపెన్ ఏరియాలోకి వచ్చాను, లైట్స్ కూడా లేవు ఇక్కడ. మీ ఇక్కడైతే లైటింగ్ ఎలా ఉందో చూపిస్తాను క్లారిటీగా. ఇప్పుడు బైక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దిస్ ఈజ్ లోవర్ బీమ్ స్టాక్ ఎల్ఈడి లైట్, ఇది మనం ఫిక్స్ చేసాం కదా. ఇప్పుడు వచ్చాము, ఇది హయ్యర్ బీమ్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ టర్బో ఫాగ్ లైట్స్ కూడా ఆన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఇది వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్, విజిబిలిటీ అయితే బాగుంది. ఇంక ఇప్పుడు ఎల్లో లైట్ ఆన్ చేస్తాను చూడండి. ఇది మనకి ఫాగ్లో వెళ్తున్నప్పుడు బాగా అయితే యూజ్ అయ్యింది బల్బ్ వచ్చి మనకి. ఎల్లోనేమో, వైట్ ఏమో విజిబిలిటీ అయితే చాలా బాగుంది. నేనేం చెప్తానంటే మ్యాక్సిమం మీరు సింగిల్ లేన్ రోడ్స్లో వెళ్తున్నప్పుడు అయితే యూజ్ చేయకండి, హైవేలో ఎక్కువ యూజ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఫాగ్ లైట్స్ గురించి. మీరు ఇంకా బెటర్ ప్రైస్ ఉంది మా దగ్గర, ఇంకా మంచి బల్బ్స్ కావాలనుకుంటే మీరు మ్యాడ్ డాగ్ అయితే తీసుకోండి. కాకపోతే మ్యాడ్ డాగ్ ఏంటంటే కొంచెం హై CC ఉన్న బైక్స్కి అయితే క్యాపబుల్గా వర్క్ అవుతాయి. ఇవైతే ఎలక్ట్రాన్ టర్బో చిన్న బల్బ్స్ కాబట్టి ఏ బైక్ అయినా ఫిక్స్ చేసుకోవచ్చు, యూనివర్సల్. మ్యాడ్ డాగ్ ఏంటంటే కొంచెం మినిమం 400cc ఆ బైక్స్ ఉన్నట్టువైతే పవర్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి అయితే హ్యాండిల్ చేయగలుగుతాయి.